దేవుడు వాటిలో చూస్తే మనకు అధికంగా ఒక ఆత్మ తెలుసు, భయపడటానికి, బెదిరిస్తానికి, కీడు కలిగిస్తానికి, నాశనం చేస్తానికి. ద స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్, ఇంటిమిడేషన్, ఫియర్, భయము, భీతి. ఏ ఆత్మ అంటే యెజబెల్ ఆత్మ అంటాం. ఆల్సో పోర్నోగ్రఫీ, ఫోర్నికేషన్, అడల్టరీ, వ్యభిచారము, వీటన్నిటిని చూస్తే ఈ యెజబెల్ ఆత్మ అని ఉంటుంది. కానీ ఇంకొక రకమైన ఆత్మ ఉంది, ఎంతో మందిని ఈ దినాల్లో దాడి చేస్తూనే ఉంది, కల్దీల ఆత్మ. ఈ కల్దీల ఆత్మ ఎంతో మందిని దోచుకుని పోతా ఉంది. ఈ కల్దీల ఆత్మ అనేటప్పుడు నూతన నిబంధనలు కూడా అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. వీరు పాత నిబంధనలు కనబడతారు, కానీ నూతన నిబంధనలు కూడా అపోస్తులైన పౌలు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, మరలా ప్రవచనం ఉంది, ఒక ప్రవచనం ఉంది. దేవుడు చెప్తాడు, అవసరమైతే ఆ కల్దీని మరలా లేపుతాను. ఏంటి? దేవుడు కల్దీలను ఆత్మని లేపుతాడా? మంచి దేవుడు ఎలాగ దురాత్మని అధికారంలోకి తీసుకొస్తాడు? ఈ ప్రశ్న చాలా మందికి రన్ అవుతూ ఉంటుంది. ఇందుకు అనేది కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాము. మొదటిగా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 40వ వచనం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. చెప్పబడింది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి. ఏంటంట? తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. ఏంటంట? మీ దినాల్లో ఒక కార్యం చేస్తున్నాడు, అది ఎవరైనా వివరించినా కూడా మీరు ఎంత మాత్రం నమ్మరు. ఏంటి ఆ కార్యము? ఆ ప్రవచనం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంతియోకు సంఘానికి రాస్తున్నాడు. ఎవరు? అన్యులు క్రీస్తుని ఎరిగిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఆత్మ వరాలతో నింపబడిన తర్వాత, దినదిన అభివృద్ధి సంఘము చూసిన తర్వాత, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూసిన తర్వాత వారికి ఇచ్చే మాట, ఇంకో మాటలు చెప్పాలంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, దేవుని బిడ్డలని చెప్తున్న ప్రతి ఒక్కరికి ఈ మాట చెల్లుతుంది. ఇక్కడ ఎంతమంది యేసు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? మీ అందరికీ ఈ మాట చాలా జాగ్రత్త. మనకి ఈ మాట ఏంటి? ఆ మాట హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. ఇక్కడ చూస్తాము ఆ ప్రవచనం ఏంటో. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి. తమకి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలు నేను రేపుచున్నాను. ఎవరినంట? ఉద్రేకము గల క్రూరులకు కల్దీల్ని నేను లేపుచున్నాను. ఎందుకు లేపుతున్నాడు? ఈ మాట విననోళ్ళు ఉన్నారు, లోబడిన వాళ్ళు ఉన్నారు. అసలు లోబడని, వినని మాట, దేవుని చిత్తాన్ని చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విరోధంగా దేవుడే లేపుతున్నాడంట. క్రూరులకు కల్దీలు. ఇంకా వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. అంటే వారికి ఏ మాత్రము నియమం లేదు. ఏది ఎట్లన్నా కూడా వాడతారు, ఏది ఎట్లన్నా చేసేస్తారు. చదవండి. వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరిగెడతాయంట. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎర్రను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరిగెత్తి వత్తురు. మనం చూస్తున్నాము ఈ మనుషులు క్రూరమైన వారంట, భయంకరమైన వారంట, నియమం లేని వారంట. వాళ్ళకి ఏది నచ్చుతుందో అది తీసుకుంటారంట. వారిది కానిది వారు స్వతంత్రించుకుంటారంట. 6వ వచనంలో చదువుతాం కదా, తమరి కాని ఉనికి పట్టులను ఉనికి పట్టులు అంటే నివసించే స్థలాలు, నివాస స్థలాలని ఆక్రమించుకుంటారంట. ఈ కల్దీలు చూస్తానండి, వ్యక్తుల్లాగా ఉండేవారు. ఆ వ్యక్తులు ఇంచుమించు 539 BC క్రీస్తు పుడతానికి ముందుగానే మొత్తానికి నిర్మూలన చేయబడ్డారు. కానీ వారు ఉన్నంత వరకు ఒక్కసారి కూడా ఎవ్వరు వారిని గెలవలేకపోయారు. వారిని నాశనం చేసింది ఎవరు తెలుసా? దేవుడు తానే. ఇర్మియా గ్రంథం 50-51లో స్పష్టంగా తెలియజేయబడుతుంది, వారు ఒక్కరు కూడా ఉండరని. అదే రీతిగా దేవుడు వారందరినీ నాశనం చేసి పడేశాడు. వారిని నాశనం చేసిన తర్వాత మరలా పౌలు అంటున్నాడు, జాగ్రత్త, మరలా లేపుతానంటున్నాడు దేవుడు. అసలు దేవుడు నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరలా లేపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది జాగ్రత్తగా వినండి.
దేవుని ప్రజలైన వారు, దేవుని ద్వారా నిబంధన చేయబడిన వారు, దేవుని సొత్తును పిలబడేవారు, దేవునితో నడిచేవారు, వారు ఆయన వాక్కు నియమానికి విరోధంగా తిరిగి, దేవుని చిత్తానికి విరోధంగా బ్రతికి, దేవుని మాటకి విరోధంగా బ్రతికి, దేవుని బాధపరిచే జీవితాలు, దేవుని వాక్యానికి విరోధం, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసుకుంటూ దేవునికి శత్రువులుగా మారితే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రజల్ని శత్రువు చేతుల్లోకి అప్పచెప్పాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నీ శత్రువు నా శత్రువు. మనిషి అన్నాడు, నేను నీకు విరోధంగా మారుతున్నాను, నేను నీ శత్రువుని. అయితే దేవుడు చెప్పాడు, అయితే ఈ శత్రువు నిన్ను ఏలనే, నేను నిన్ను ఏళ్తాను నచ్చకపోతే, నేను చెప్పినట్టు నువ్వు జీవిస్తాను నచ్చకపోతే, ఇదిగో ఈ శత్రువు నిన్ను ఏలనే. శత్రువు చేతుల్లోకి అప్పచెప్పాడండి. 70 years ఇశ్రాయేలీలు ఎక్సైల్లోకి వెళ్ళిపోతారు. వారి వేదన, బాధ, దుఃఖము, పోరాటము, ఎంతో శ్రమ, నిందతో మార్చబడ్డారు. ఇందుకు వారు చేసిన పనులు దేవునికి విరోధమైనవి కాబట్టి, దేవునికి విరోధంగా బ్రతికారు కాబట్టి, దే వర్ క్యాస్ట్ అవుట్ టు ఎక్సైల్స్. శత్రువు వారిని ఏళ్తాము, శత్రు చేతులకు అప్పచెప్పబడటం జరిగింది. ఈరోజు ఈ ఆత్మ మరలా వస్తుంది, జాగ్రత్త అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే, ఈరోజు ఎంతోమంది దేవుని మాట వింటలేదు, దేవుని చిత్తం చేయట్లేదు, దేవుని మార్గంలో నడవట్లేదు, దేవుడు ఏదో వారి కోరికలు తీర్చేవారిగా జీవిస్తున్నారు. ఈరోజు దేవుని చిత్తంలో మీరు ఉన్నారా? ఎంతోమంది ఇక్కడ క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు, దేవుని బిడ్డలని చెప్పారు. దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలుగా బ్రతకపోతే దేవుని శత్రువులుగా మారుతున్నారు. దేవుడు అంటాడు, కల్దీల దగ్గర చెప్తాను జాగ్రత్త, కల్దీల్ని లేపుతాను అవసరమైతే జాగ్రత్త. నా మాట వినలేదనుకో, మరలా శత్రువు చేతులకు అప్పచెప్తా. ఈరోజు చాలామంది ఈ దురాత్మల ద్వారంగా దాడి చేయబడే వారిగా ఉన్నారండి. ఈ కల్దీలో ప్రత్యేకత చూస్తే 3 ముఖ్యమైన ప్రత్యేకతలు కనబడతాయి. మొదటిగా ఏంటంటే, వీరు దొంగలంట. ఆ రోజున చూస్తే దొంగలు అన్న మాట కనబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభువే చెప్తాడు యోహాను 10:10లో ఏమని? దొంగ దోచుకుంటానికి, హత్య చేస్తానికి, నాశనం చేస్తానికి వస్తాడు. కానీ మనిషి కుమారుడు యేసు ప్రభు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవితాన్ని ఇస్తానికి. కానీ అపవాది అనేటప్పుడు వాడి ఎంటిటీలు చూడాలండి. ఈరోజు చాలామంది అంటారు, సాతాండే నన్ను వచ్చి శోధిస్తున్నాడండి, సాతాండు వచ్చి నన్ను ఇలా దాడి చేశాడండి, సాతాను నన్ను ఇలా బంధించేశాడండి. సాతాను అన్నదప్పుడు మామూలుగా లూసిఫర్ని మెన్షన్ చేస్తాం. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, అన్నిటికీ లూసిఫర్ అనకండి. వాడు ఒక్కడే కాదు, వాడితో పెద్ద అనుచరులు ఉన్నారు, పెద్ద గ్యాంగే ఉన్నారు, పెద్ద సమూహం ఆర్మీ ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పంపిస్తారంట. ఆ ఎంటిటీ అనేటప్పుడు అగైన్ గ్రూప్స్, అవి గ్రూప్స్గా పంపిస్తాడంట. కల్దీలు పోయి మీ పని చేయండి, ఆ యెజబెల్ ఆత్మ నువ్వు పోయి నీ పని చేసుకో మీ గ్యాంగ్తో. ఎందుకు యెజబెల్ అన్నవంటే పక్కన ఉంటుంది, భయమా రా, ఏ మ్యానిపులేషన్ రా, ఏ అబద్ధమా రా, ఏ వ్యభిచారమా రా. పక్కన ఒక్కొక్క గ్యాంగ్ వెళ్తుంది, అది ఒక గుంపులుగా వెళ్తాయి. ఈ రీతిగా అపవాది దాడులు చేస్తాడని తెలుసుకోవాలండి. వాక్యంలో చూస్తే 7 రకాల దురాత్మ స్థానాలు కనబడతాయి. ఈ 7 స్థానాలు అనేటప్పుడు మొదటిగా చూస్తే అపవాది సింహాసనాలు, ఇంగ్లీష్లో అయితే థ్రోన్స్ అని మెన్షన్ చేస్తుంటాయి బైబిల్లో. ద థ్రోన్ అనేటప్పుడు స్థాని బలము, వాటి అధికారము. రెండో చూస్తే లార్డ్షిప్, ప్రభువుగా ఉండాలని, ఇట్ ఇస్ అబౌట్ ద లార్డ్షిప్స్. మూడో చూస్తే రూలర్స్, ఏలేవారు, పరిపాలించేవారు. 4 చూస్తే అధికారులు, అథారిటీస్. 5 చూస్తే ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, లాస్ట్ వీక్ చూసాం. దాని తర్వాత రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్, లాస్ట్ వీక్ చూసాం. అదే రీతిగా ఈవిల్ అండ్ అన్క్లీన్ స్పిరిట్స్. ఈ 7 డివిజన్స్లో వారు పనిచేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏదో ఈ 7 రకాల్లో ఏదో ఒక రీతిగా వాడు స్థానాన్ని పెట్టాలని చూస్తాడు, ఏదో ఒక రీతిగా కొట్టాలని చూస్తారు. ఎందుకంటే అందరికి అపవిత్రాత్మలు రావు, అందరికి అపవిత్రాత్మలు దాడి చేయవు. కానీ ప్రభువులు ఉంటారేమో జాగ్రత్త. ఎందుకంటే ప్రభు మాట, దేవుని మాట వినకుండా ప్రభుల మాటగా వీరు ప్రభుత్వంలోకి వచ్చి వీరు అధికారంలో తీసుకుని వారు తట్టు నడిపించుకుంటూ దేవునికి విరోధంగా నడిపించేస్తారు. జాగ్రత్త. ఈరోజు మనల్ని అపవాది ఏ రీతిగా దాడి చేస్తున్నాడో ఫస్ట్ వాడు ఎవడో తెలుసుకుంటే వాడు ఏ రీతికి వస్తున్నాడని తెలిసిపోతుంది. అంటే ఒక దాడులు జరిగేటప్పుడు, ఒక కష్టం కలిగేటప్పుడు, ఒక పోరాటం వచ్చేటప్పుడు ఈ వాక్య జ్ఞానం ఉంటే, ఓహో ఈ రీతిగా నన్ను దాడి చేస్తున్నాడా, ఓహో ఇదా వాడి తత్వము, ఇదా వాడి కుట్ర, ఇదా వాడి పన్నాగము అర్థం చేసుకోగలుగుతామండి. ఈ కల్దీలు చూస్తే ఇది ఒక చిన్న సమూహము, చిన్న ప్రాంతము, చిన్న దేశము. కల్దీలు మొత్తం కలిపితే, ఆ దేశం మొత్తం కలిపితే 65 కిలోమీటర్స్ అంట. 65 కిలోమీటర్స్ హైదరాబాద్లో 1/3 ఒక చిన్న బిట్టు కూడా కాదు, అంతే కదా.
65 కిలోమీటర్స్ అంతే ఆ ప్రాంతం అంతా కలిపితే వారు ఉన్నది. కానీ వారందరూ ఆర్చరీస్ అంట. ఆర్చర్స్ అంటే మామూలుగా ఏంటి, బాణాలతో కొట్టేవారు. కానీ అంత చిన్న స్థలంలో ఉన్నవారు బబులోన్ లాంటి పెద్ద దేశాన్ని ఆక్రమించుకున్నారంట. అంటే వాళ్ళు ఎంత తంత్రగాళ్ళుగా ఉంటే అంత చిన్న ప్రాంతము, అంత ఘనమైన దేశాన్ని అధికారంలో తీసుకుంటారు. అంటే వారి స్వభావం ఎలాంటిదో తెలియజేయబడుతుందండి. దేవుని వాక్యంలో చూస్తే ఇటువంటి వారు ఎవరు అన్నదప్పుడు, దేవుని వాక్యంలో మనం చూస్తాము, దేవుడు ఇశ్రాయేలీయుల్ని శత్రువు చేతులకు అప్పచెప్పాడు అన్నదప్పుడు, ఇశ్రాయేలీయుల్ని ఏలిన కొన్ని రాజుల పేర్లు చూడాలంటే మొదటగా నెబుకద్నెజరు. ఎంతమంది నెబుకద్నెజర్ అన్న పేరు విన్నారు? నెబుకద్నెజర్ అని అంటే మనం ఏంటాం, బబులోన్ రాజు అంటాం. కానీ అప్పటికి బబులోన్ రాజు నెబుకద్నెజర్, ఎస్. కానీ ఆ నెబుకద్నెజర్ కల్దీయుడు. ఎలాగా? కల్దీయుడిగా ఉండి కల్దీయులు బబులోన్ అధికారంలోకి తీసుకున్న తర్వాత, స్వతంత్రించుకున్న తర్వాత వారి చేతుల్లోకి దేవుడు ఆయన ప్రజలను అప్పచెప్పాడు, ఆ కల్దీయుల చేతుల్లోకి అప్పచెప్పాడు. ఆ 70 years వారు ఏళ్ళకి దేవుని బిడ్డలు ఎంతో బాధ, ఎంతో వేదన, ఏడుపు. ఈ కల్దీయులు వచ్చినప్పుడు దేవుని ప్రజల దగ్గర 2 ముఖ్యంగా దోచుకున్నారు. ఏంటి తెలుసా? మొదటగా దేవుని ఆలయంలో ఉన్న విలువైనవి, దేవునికి సంబంధించిన అన్నీ, దేవునికి ఏది సంబంధించిందో అది వారు తీసుకున్నారు. నెబుకద్నెజర్ చూడండి, దేవుని ఆలయంలో అన్ని తెమ్మన్నాడు. అప్పచెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఆయన ఆలయపు ఉపకరణలు కూడా అప్పచెప్తామేంటి అంటే, దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు నాకు ప్రజలను పెట్టుకుంటున్నారు, నాది అని పిలుచుకుంటున్నారు, నాది నాకు వాడతలేదు, నాది నాకు ఇవ్వట్లేదు, నాది నాకు చేయట్లేదు, నాది నా దగ్గర అవ్వనప్పుడు నీ దగ్గర పెట్టుకుని నాదని చెప్తామేంటి? అది కూడా వాడికి ఇచ్చేయి, నేనే వాడి చేతుల్లోకి అప్పచెప్తున్నాను. నాది మొదటి స్థానంలో లేకపోతే నాది కూడా శత్రువు చేతుల్లోకి పోనే. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ హ్యాండింగ్ ఓవర్. ఎక్కడ చదువుతామండి? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. అంటే ద ట్రెజర్ హౌస్ ఆఫ్ హిస్ గాడ్. దేవుని ఆలయంలో ఉండాల్సింది దేవుని ఆలయంలో ఉండకుండా దేవుని కొరకు వాడకపోతే వెళ్ళిపో, ఆ దురాత్మల ఆలయంలో పెట్టుకో, ఆ విగ్రహాల ఆలయంలో పెట్టుకో, అక్కడ ఆ స్థలంలో పెట్టు, వాళ్ళ ట్రెజర్గా మారిపోనే. విచ్ ఇస్ ఎయిదర్ ద వే ద సేమ్ కదా అంటున్నాడు. మనం చూస్తున్నాము, దేవుడు అప్పచెప్పిన నిమిషాన శత్రువు తీసుకున్నది అది. మొదటిగా మనలో దేవుని కొరకు ఏముందో దాన్ని తీసివేస్తాడండి. ఈరోజు ఏంటది? దేవుని మీ దగ్గర ఉన్నది అపవాది దోచుకునేది. రెండోది ఏంటి తెలిసి దోచుకుంటున్నాడు? ద బెస్ట్ ఆఫ్ ఇస్రాయేల్ బెస్ట్ తీసుకుంటున్నాడు. మరలా వారి ఫ్యూచర్ను కూడా తీసుకుంటున్నాడు, భవిష్యత్తును కూడా తీసుకుంటున్నాడు. చదవండి ఏం చేశాడు. దాని తర్వాత రాజు అష్పెనాజు అనే నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించాను, ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్యా ప్రవీణము జ్ఞానమును తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను, రాజు ముందు నిలబడగలిగిన కొంతమంది బాలుని తెప్పించాడంట. ఫస్ట్ ఆగండి, ఎలాంటి వాడిని తెచ్చాడంటే మీరు చెప్పండి. మంచిగా కనబడేవారు, మంచి అందం కలిగిన వారు, మంచి స్వరూపం కలిగిన వారు, మంచిగా చూస్తానికి ఆకర్షణీయంగా ఉన్నవారు. రెండోది ఏ లోపం ఉండకూడదంట వారిలో. అదే రీతిగా రెండోది జ్ఞానం కలిగిన వారు, గిఫ్టెడ్ ఇన్ ఆల్ విజ్డమ్. ఒట్టి అందం చాలదంట, జ్ఞానం కూడా కావాలంట. ఈ మాట ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నా? ఈరోజు అపవాది కూడా అదే కావాలి. ఈరోజు కూడా అపవాది కూడా అట్లే దోచుకుంటున్నాడు. అపవాదికి మన దగ్గర ఉన్న వేస్ట్ వద్దు. హీ వాంట్స్ ద బెస్ట్. హీ వాంట్స్ ద బెస్ట్ ఆఫ్ యువర్ టాలెంట్, your skill, your wisdom, your education, what best you have. మన దగ్గర ఉన్న ఏది బెస్టో అది కావాలని అపవాది కోరుతున్నాడు, అది దోచుకుంటున్నాడు. అటువంటి వారిని అక్కడి నుండి తీసుకుని వస్తాం మాత్రమే కాదు, కానీ అక్కడి నుండి తెచ్చిన తర్వాత ఏంటి చదవండి. కల్దీల విద్య భాషని వారికి నేర్పిస్తారంట. అటువంటి వారిని తీసుకొచ్చి, సరే వారి జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానము, వారికి దేవుని దగ్గర నుంచి వచ్చిన తెలివి అన్నది కాదంట. అటువంటి వారికి కల్దీల విద్యని నేర్పిస్తారంట.
బబులోనికి కల్దీలతో ఏం పని ఉంది? అదే ఇప్పటికే చెప్పాను. కల్దీలే బబులోని తీసుకున్నారు. అక్కడ కల్దీల విద్య నేర్పించాలి, బబులోని విద్య కాదు. బబులోని విద్య నేర్పిస్తే రేపు కల్దీలను బయటికి తరిమి బబులోన్లు అయిపోతారు. కానీ కల్దీల విద్య నేర్పిస్తే బబులోన్ని ఎప్పటికీ అణిచే ఉంచుతారు, కల్దీలు ఎదుగుతూనే ఉంటారు. కల్దీల విద్య కావాలి. ఈరోజు ఎంతోమంది లోకపు విద్యలు నేర్చుకుంటున్నారు, పాపపు విద్యలు నేర్చుకుంటున్నారు, చెడుతనం విద్యలు నేర్చుకుంటున్నాడు. అపవాది ట్రాప్ చేసి పెడుతున్నారండి ఎంతోమందిని. పేరుకి దేవుని బిడ్డలో, పేరుకి దేవుని సొత్తు, నిబంధన చేయబడిన వారు, ఇశ్రాయేలు కూడా నిబంధన చేయబడిన వారు, యెహోవాని దేవునిగా గలవారు, అన్ని విషయంలో దేవుని ద్వారా ఆశీర్వించబడిన వారు, ఆకాశం నుండి గొప్ప అద్భుతాలు చూసిన వారు, గొప్ప సూర్యకళలు చూసిన వారు, అటువంటి వారైనా కూడా ఈ రీతిగా దాడి చేయబడుతున్నారు. కారణం ఏంటంటే వీరు దేవుడికి అవిధేయులుగా మారతాం, దుష్టుడు వీరిపైన అధికారం తీసుకుని వీరిని దోచుకుంటాం. ఈరోజు అపవాది నన్ను దోచుకున్నాడండి ఓరక చెప్పకండి. స్టాప్ బ్లేమింగ్. హీ గాట్ అథారిటీ బికాజ్ వాట్ యూ డిడ్. మీరేం చేశారో దాన్ని బట్టి వాడికి అధికారం వచ్చింది. మీరు దేవుడికి విరోధంగా తిరిగారు కాబట్టి వాడు మిమ్మల్ని దాడి చేస్తున్నాడు, లేకపోతే ఏ మాత్రం అధికారం లేదు. దేవుడు అక్కడ చూస్తానండి, ఇటువంటి వారిని తీసుకొచ్చి దానియేల్, షద్రెక్, మెషక్, అబ్దెగోల్ అంటాం. కానీ వాళ్ళ పేర్లు ఏంటి? ఈ మాట గమనించండి. ఎప్పుడైతే ఈ అన్యులు దేవుని బిడ్డలను స్వతంత్రించుకున్నారో, ఈ కల్దీలో, ఈ బబులోనీలో నెబుకద్నెజరు వెంటనే వారి పేరు మార్పించేలా చేస్తాడు. వారి పేరులో వారికి అధికారం ఉంది, వారి పేరులో వారి జీవం ఉంది, వారి పేరులో వారి భవిష్యత్తు ఉంది. హీ స్టాప్ దేర్ ఫ్యూచర్ ఏఎస్ఏపీ. వారి భవిష్యత్తును వెంటనే ఆగిపోయేలా చేశాడు. దానియేల్ అన్న మాటకి గాడ్ ఇస్ జడ్జ్. డానియేల్ అన్న మాటకి దేవుడు న్యాయాధిపతి. బెల్తెషజర్ అని మార్చారు పేరు. అంటే అర్థం ఏంటి తెలుసా? ద ట్రెజర్ ఆఫ్ బెల్. అంటే బెల్ ఒక ధననిధి అంట. అయ్యా, దేవుడు న్యాయాధిపతి అయ్యా అని పేరు కలిగిన వాడికి, న్యాయం కొరకు నిలబడాల్సిన వాడు, న్యాయం కొరకు పోరాడాల్సిన వాడు మాట పేరు ఎలా మారింది? బెల్తెషజర్ అంటే ట్రెజర్ ఆఫ్ బెల్, దెయ్యం సొత్తు. అబ్బా, బెలా పేరు మార్చుకుంటాడు చూడండి సాతానుడు. ఈరోజు మీ పేరేంటి? ఈరోజు మీ పేరేంటి? మీ పేరులో విలువ ఉంది, జాగ్రత్త. మీ పేరులో అర్థం ఉంది, గ్రహింపు ఉంది, జాగ్రత్త. మీ పేరు తగ్గ జీవితం ఉండాలి, జాగ్రత్త. పేరు ఒక ప్రవచనం అని చెప్పచ్చు. యువర్ నేమ్ మ్యాటర్స్ ద మోస్ట్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏంటి మీ పేరేంటి? మీ పేరుకి అర్థం ఏంటి? హనన్యా. హనన్యా అన్న మాట చూస్తే ద లార్డ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కనికరం కలిగిన దేవుడు. కానీ ఆయన పేరు ఎలా మార్చాడు తెలుసా? షద్రెక్ అని మార్చాడు. షద్రెక్ అని మార్చినప్పుడు ద కమాండ్ ఆఫ్ అక్కు అర్థం. ద కమాండ్ ఆఫ్ అక్కు అంటే ఎవరు? అక్కు అనేది వారు ఆరాధించే మూన్ గాడ్. అంటే అక్కు పక్షాన నిలబడే అధిపతి. దేవుడు కనికరం చూపించే దేవుడు అన్న మాటను తీసేసి అపవాది ఏమని మార్చాడు పేరు? ఇదిగో, ఈ మనిషి అపవాది కొరకు నిలబడే కమాండర్, అపవాది కొరకు పనిచేసే వ్యక్తి, అపవాది కొరకు పోరాడే వ్యక్తి, అపవాది పక్షాన మాట్లాడే వ్యక్తి. హూస్ కమాండర్ ఆర్ యూ? హూస్ సైడ్ ఆర్ యూ? నెక్స్ట్ చూస్తే మిషాయల్ మాట చూస్తే హూ ఇస్ లైక్ గాడ్. దేవుని లాంటి వారు ఎవరో అంటే మెషక్ అని మార్చాడు పేరు. మెషక్ అని మారిస్తే ఏమన్నా అర్థం? హూస్ వాట్ అక్కు అంటే అక్కు లాంటి మూన్ గాడ్ లాంటి వాడు ఎవరు చెప్పు? అజరియా అంటే ద లార్డ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేస్తాడు. అబెద్ నిగో అని మార్చారు పేరు. అబెద్ నిగోల్ అంటాం కదా, అబెద్ నిగో అంటే సర్వెంట్ ఆఫ్ నిగో, నిగో దాసుడు అని పేరు మార్చారు. దేవుని బిడ్డల్ని, దేవుని సొత్తుని, దేవుని బెస్ట్ని దేవుని దగ్గర నుండి తీసుకుని వీళ్ళు ఏం చేశారో వారి పేర్లు పెట్టుకుని వారి సొత్తుగా, వారి సంతానంగా, వారి కొరకు పనిచేయవారుగా, వారి కొరకు జీవించేవారుగా, వారి జ్ఞానాన్ని కలిగిన వారుగా, వారి విత్తని నేర్చుకున్న వారుగా ఆ కల్తీల విద్యని నేర్పించారంట. విద్యనంటే ద వే దే స్పీక్, ద వే దే రీడ్, ద వే దే బిహేవ్, దేర్ థింకింగ్ ప్యాటర్న్. అంటే వారి ఆలోచన విధానాన్ని మార్చేశారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వారు దొంగలు మీ జీవితంలో నుండి ఏంటి దోచుకున్నారు? ఏంటి మీ జీవితంలో దోచుకోబడింది? మీ కుటుంబంలో ఏంటి అది దోచుకోబడింది? మీ కుటుంబంలో ఏంటి? మీ భర్తనా, మీ భార్యనా, మీ బిడ్డలనా? ఏంటి అది దోచుకున్నాడు? ఏంటి అది? సమాధానం లేని పరిస్థితుల్లోనా సమాధానం దోచుకున్నారా?
ఆశీర్వాదాలు దోచుకున్నారా? మీ ఉద్యోగాలు, మీ ప్రమోషన్లు దోచుకోబడ్డాయా? వాట్ ఈస్ డెవిల్ ఇస్ స్టీలింగ్ ఇన్ యువర్ లైఫ్? ఏంటి మీకు రావాల్సిన క్రెడిట్, మీకు రావాల్సిన టైటిల్, మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ పోతున్నాయా? దేవునికి విరోధంగా పోయారా? ఒకసారి పరీక్షించుకోండి. దేవుని వాక్యానికి విరోధంగా పోతే నిశ్చయంగా అన్నీ పోతాయి. దేవుని వాక్యం విరోధంగా పోయి ఎవరు వర్ధిల్లలేరు, ఏది ఫలించలేము. దేవుని వాక్యం విరోధంగా పోతున్నాయి కాబట్టి అపవాది దోచుకుని దాడి చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు ఎప్పుడు దేవునిది, దాని తర్వాత దేవుని నీకు అనుగ్రహించిన దాంట్లో ఏంటి మేలో నిన్ను దోచుకుని వెళ్ళిపోతున్నాడు నీలో. అంటే నిన్ను వాడు సొత్తుగా మార్చుకుంటున్నాడు. ఇది కల్దీల ఆత్మ. మీ జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటున్నారంటే కల్దీలు మీ మీద దాడి చేస్తారని తెలుసుకోండి. మీ జీవితంలో ఎనీథింగ్ దట్ యు ఆర్ లూజింగ్, నో, ద కాల్డియన్స్ ఆర్ చేసింగ్ యూ. మిమ్మల్ని దోచుకుంటారు. మౌనంగా ఉన్నారా? మొత్తానికి దోచుకుని నాశనం చేస్తారు. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేసుకుందామండి. ఒక ప్రార్థన యథార్థంగా, ఎలాంటి నష్టము, ఎలాంటి దోపుళ్ళు, ఎలాంటి కీడు, సమాధానము, కుటుంబము, దేవుడిచ్చింది ఏదైనా సరే పోగొట్టుకుంటారా? మొదటిగా కారణం ఏంటి? దేవునికి విరోధమైంది ఏంటి చేస్తున్నారు? దేవుని చిత్తానికి విరోధమైంది ఏంటి చేస్తున్నారు? దేవుని తలంపులకు విరోధమైంది ఏంటి చేస్తున్నారు? దేవుణ్ణి బాధ పెట్టేది ఏంటి చేస్తున్నారు? ఏంటి అది దేవుడు మనకు పాఠం నేర్పించాలని చూసేది? ఈరోజు ప్రభుని అడగండి, రావా నీవే నా కాపరి ప్రభువా. దారి తప్పిన గొర్రెల్ని వెతకి రక్షించే దేవుడు అయ్యా నువ్వు. దేవా, నా జీవితంలో నీవే తోడుండయ్యా, నీవే బలపరచు ప్రభా. నీ చేతుల్లోకి సమర్పించుకుంటాను ప్రభా. మనల్ని వెతకి రక్షించే దేవుడు అండి. మన కొరకు సమస్తం సిద్ధపరిచిన దేవుడు అండి. అపవాది ఎన్నో రీతిలుగా మన జీవితాలని పోగొట్టాలని, నాశనం పరచాలని, కీడు తీసుకురావాలని, అవమానాన్ని తీసుకురావాలని వాడు పొంచి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలని మీరు ఎలాగున్నారు? ఎలాగుంది మీ జీవితం? చెప్పగలుగుతారా? మన కాపరి దగ్గర రాగలుగుతారా? కేక వేయగలుగుతారా? ఈరోజు ఆయన ప్రేమతో మీ కొరకు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడండి. దేవా, నీవే నా కాపరివి, నీవే నా దేవుడివి, నీవే నా సర్వన్వి ప్రభా. దేవా, నీవేనయ్యా నా జీవితంలో ఏదైనా చేయాలంటే నీవేనయ్యా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూ, ఇట్స్ నాట్ లార్డ్. నీవు కాకపోతే ఇంకెవరు లేరు, నువ్వు కాకపోతే ఇంకేది కాదు అయ్యా. నువ్వు మంచి కాపరివయ్యా. ఎన్నోసార్లు దారులు తప్పిన మనల్ని వెతికి రక్షించాడు కదండి. నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కదండి. మనల్ని ప్రేమతో నడిపించే దేవుడు కదా. ఒక మాట యథార్థంగా ప్రార్థన చేయగలుగుతారా? దేవుని సన్నిధిలో తగ్గింపుతో ప్రార్థన చేయగలుగుతారా? నువ్వు మంచి కాపరివయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మా జీవితంలో మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని ఎడబాయని దేవుడు అయ్యా. అన్ని విషయంలో నువ్వు మా తోడుంటే చాలు ప్రభా. నువ్వు బలపరుస్తే చాలు ప్రభా. నీ ప్రేమ మాకు చాలు ప్రభా. నీ కృపలు మమ్మల్ని వర్ధింపజేయ ప్రభా. నీ కార్యములు, నీ క్రియలు గొప్పవి మేము నమ్ముచున్నాము ప్రభా. ఈరోజు ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే ఈ కల్దీల ఆత్మ ద్వారా దాడి చేయబడుతున్నారో, ఎవరెవరైతే ఈ కల్దీల ఆత్మ ద్వారా వెంటాడబరచబడుతున్నారో నువ్వు ఎరుగున దేవుడు అయ్యా. ఎవరెవరైతే విశ్వాసంతో ప్రభువా నాకు విడుదల కావాలి, ప్రభువా నాకు జయం కావాలి, ప్రభువా ఈ కల్దీల ఆత్మ నుండి, ఈ మోసపరిచే ఆత్మల దోపుడి దగ్గర నుండి నాకు విడుదల కావాలని కోరుతున్నారు. దేవా, వారి ప్రార్థనను ఆలకించు ప్రభా. వారి జీవితాలని నీ తట్టు తిప్పుతూ, వారి బ్రతుకుల్ని నీ వైపు తిప్పుతూ నీ చేతులకు సమర్పించుకుంటే నీ సొత్తుగా మార్చుండగా దేవా, ఈ క్షణమే వారికి కావాల్సిన విడుదల, రిస్టోరేషన్ నజరేయుడైన యేసు నామములో అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాము. దేవా, నీ బలమైన నీ ఆత్మ కార్యములు జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. దేవా, నేను పంపిన మిడతలు తినివేసిన సంవత్సరములు, దేవా ఈ కల్దీలు కూడా మిడతల్లాగా ఉన్నారు కదా ప్రభా. నేను పంపిన మిడతలు తినివేసిన సంవత్సరములు అంటే నీకు విరోధంగా మేము జీవిస్తాం బట్టి అయ్యా, నీవే మిడతల్ని పంపిస్తున్నావు, నీవే కల్దీలకు అనుమతిస్తున్నావు. ఎందుకంటే మేము బాగుపడాలని, మేము మా స్థితిని గ్రహించుకోవాలని, మేము ఈ భూమి పైన మా జీవితాలను సరిదిద్దుకుని నీ పాదాలు పట్టుకోవాలని, నీ దగ్గరికి రావాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. మేము కానీ తగ్గించుకుని సియోన్లో బాకా ఊది ఉపవాసంతో ప్రార్థన, గోని పట్ట వేసుకుని ప్రార్థన, బూడిదలో ప్రార్థన చేస్తాం అంటే ఈరోజు నువ్వు కోరేది మా తగ్గింపు, మా హృదయాల్ని చింపుకొని దీనత్వంతో మా స్థితిని గ్రహించుకుంటూ, నీవు ఎవరు ఉన్నా, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎవరివై ఉన్నావో గ్రహించుకుంటూ నీ ముందు సమర్పించుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ ముఖాన్ని వెతికినట్లయితే దేవా, నువ్వు మరలా మిడతలు తిరిగివేసిన సంవత్సరంలో తిరిగి ఇస్తానంటున్నావయ్యా. దేవా, మా అవకాశాలు, మా దీవెనలు, మా ఏవి అయితే అపవాది దోచుకున్నాడో తిరిగి మనకు అనుగ్రహించే దేవుడు, నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా. నీ బిడ్డల పక్షాన సమస్త సంపూర్తి జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు ఏదీ లేదు అసాధ్యమైంది.
ఇదిగో ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న వారిని చూడు, దర్శించు, నీ కార్యం, నీ క్రియ జరిగించు. నీ వాక్కు వినటం ద్వారా నీ కార్యం జరగాలని వేడుకుంటాను అయ్యా. ఏ ఏ దేహంలో అనారోగ్యం ఉందో, ఏ ఏ దేహంలో అయ్యా దుష్టుడు దాడి చేయుచున్నాడు, ఏ ఏ దేహంలో ఏ ఏ బలహీనతలు, ఏ ఏ పాపాలు బట్టి, ఏ ఏ కీడు బట్టి అనుమతించబడిందో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. కానీ ఎవరెవరైతే నీ చేతిలో సమర్పించుకుంటూ అయ్యా నీ రక్షణ కార్యాన్ని అంగీకరిస్తూ అయ్యా వారి రక్షణ ఎత్తిపెట్టుకుంటున్నారు, ఇదిగో ప్రభా, పాపానికి నో చెప్తూ నీ వాక్యానికి, నీ జీవితానికి నీతో కలిసి బ్రతికేక ఎస్ అంటున్నారు దేవా. అటువంటి దేహములు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో, యేసు పొందిన గాయాల చేత స్వస్థపడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఐ స్పీక్ ఫర్ హీలింగ్ అండ్ రెస్టోరేషన్ లార్డ్, న్యూనెస్, న్యూ లైఫ్, బోల్డ్ లైఫ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ధైర్యవంతులుగా, గంభీరంతో అయ్యా నువ్వు మా కాపరి ఉన్నంత వరకు మాకు భయం లేదయ్యా. మేము గొర్రెలమే కానీ దేవా, నువ్వు మా కాపరివి, మాకు సమస్తము మేలు చేసే దేవుడు, పచ్చిక గల చోట అయ్యా నడిపించే దేవుడు, మాకు కావాల్సిన సమృద్ధినిచ్చే దేవుడు, మాకు కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు, మాకు ఎక్కడ పస్తు ఉంచే దేవుడు కాదయ్యా. ఆత్మీయ జీవితం, శారీరక జీవితం అన్ని విషయంలో సమృద్ధి దయచేయ్యా. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అన్నిటికన్నా ముఖ్యంగా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా, నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలి ప్రియుడు అన్న రీతిగా ప్రభువా, ఇదిగోనయ్యా నీ బిడ్డలు అన్ని విషయంలో నీవు నడిపించే త్రోవలు సుఖమైన బ్రతుకు, ధైర్యమైన బ్రతుకులు ఉండాలి. అదే సమయంలో నీ కొరకు వెలిగేవారుగా, నీ సాక్షులుగా నిలబడాలని వేడుకుంటున్నాను అయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో సమాధానాన్ని వేడుకుంటాను, ఆరోగ్యాన్ని వేడుకుంటాను, నీ దీవులను వేడుకుంటాను, నీ జ్ఞానాన్ని వేడుకుంటాను, నీ శక్తిని వేడుకుంటాను, ప్రతి కుటుంబంలో ఐక్యతను వేడుకుంటాను, ప్రతి జీవితంలో మేలుకు వేడుకుంటాను. దేవా, నీ ప్రజలకి నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో, ఎవరెవరైతే ఇక్కడ విశ్వాసంతో పొందుకుంటున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారు ప్రార్థన చేసినవి వారికి అనుగ్రహించబడునుగాక. దేవా, మా ప్రార్థనలకు జవాబు ఇవి. నీ కొరకు నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే అయ్యా. ఈరోజు మేము అపవాదిని ఎదిరించాలని కూడా నీ ఆత్మ ద్వారానే ప్రభా. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అన్న రీతిగా గంభీరమైన, ధైర్యమైన జీవితాలు మాకు అనుగ్రహించమని, మా పరిస్థితులు మేము గ్రహించుకున్న వారుగా నీ నీడలో, నీ కంచెలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.